హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 34వ మ్యాచ్ అయిన బిగ్ బ్యాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనిగేట్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. ఇక ఫస్ట్గా చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ యొక్క టీమ్ అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ద కీ ప్లేయర్స్ వచ్చి మాథ్యూవేడ్, జెవెల్, ఓవెన్, డెర్మాట్ అండ్ డేవిడ్, టీమ్ డేవిడ్ అండ్ స్టాంక్లెక్ అండ్ మెరడిత్ అండ్ డూలే. And Illis, these are the basic and important team players for this team. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మాథ్యూవేడ్ ఆల్రెడీ తెలుసు, మనకి ఓపెనింగ్ బ్యాటింగ్ లో వస్తాడు, అలాగే మిడిల్ ఆర్డర్ లో వస్తాడు. సో ఇతను ఈజీగా రన్స్ అయితే చేయడంలో చాలా దిట్ట. సో ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే బాగానే అనిపించింది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే కనుక స్ట్రైక్ రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వన్స్ క్రీజ్ లో నుంచి ఉంటే అలవోకగా 6లు 4లు బాదే ఫామ్ ఉన్న వ్యక్తి అయితే మాథ్యూవేడ్ కింద చెప్పుకోవచ్చు. సో మన ఇండియాతో అన్ని మ్యాచెస్ కానీ ప్రీవియస్ మ్యాచెస్ కానీ చూసుకుంటే వన్స్ స్టాండింగ్ అయితే అంటే వికెట్ నిలబెట్టుకుంటే కంపల్సరీ భారీ స్కోర్ అయితే వచ్చేలా అవతల టీం వీళ్ళ టీంకి చేస్తాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది మాథ్యూవేడ్. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక టీమ్ డేవిడ్. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ ఫర్ దిస్ టీమ్. యాక్చువల్లీ మనం చూసాం, ముంబై ఇండియన్ తరపున ఆడాడు, సో వాళ్ళ టీం తరపున ఆడాడు టీమ్ డేవిడ్. సో బట్ ఈజీగా 6s ని 4 ని కొడతాడు. సో అలాగే టార్గెట్ ఎంత ఉన్నా కూడా చేసింగ్ లో ఆ టార్గెట్ ని ఈజీగా చేసే వ్యక్తి టీమ్ డేవిడ్. వన్స్ చేసింగ్ లో కనుక హైయెస్ట్ స్కోర్ ఉంటే, వన్స్ డేవిడ్ కనుక బ్యాటింగ్ లో నిలదొక్కుంటే ఎంతటి హైయెస్ట్ స్కోర్ అన్నా కూడా టీమ్ డేవిడ్ ఈజీగా చేసేలా చేస్తాడు ఆ టీమ్ ని. సో దట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ టీమ్ డేవిడ్. మనందరికీ తెలుసు, ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున చాలా ఫేవరెట్ గా ఆడాడు. సో నెక్స్ట్ జోర్డాన్ తెలుసు, జోర్డాన్ ఆల్సో గుడ్ బౌలర్. సో నెక్స్ట్ ఇంక బౌలింగ్ విషయానికి వస్తే మెరడిత్, స్టాంక్లెక్ అండ్ డోలే. సో ఇక్కడ బౌలింగ్ చూసుకుని చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో వీళ్ళు మిడిల్ ఓవర్ లో కానీ, అటు స్టార్టింగ్ ఓవర్ లో కానీ, డెత్ ఓవర్స్ లో కానీ చాలా స్ట్రాంగ్ గా బౌలింగ్ అయితే వేస్తున్నారు. సో ఎక్కడైతే హైయెస్ట్ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఆఫ్ ఓవర్స్ ఉన్నాయో అక్కడ వీళ్ళు కంట్రోల్ చేసి తక్కువ స్కోర్ వచ్చే విధంగా అయితే మటుకి చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా హోబార్ట్ హరికేన్స్ యొక్క ప్లేయింగ్ 11 అండ్ టీమ్ అనాలిసిస్ వచ్చి. ఇక మెల్బోర్న్ రెనిగేట్స్ యొక్క టీమ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మన కెప్టెన్ విల్ సదర్లాండ్ మనకు తెలుసు, మంచి ఆల్ రౌండర్. సో అటు బ్యాటింగ్ లోని ఇటు బౌలింగ్ లోని చాలా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. సో ఫ్రేజర్ మెగ్గుర్ మనకు అందరికీ తెలుసు, ఐపీఎల్ లో ఈజీగా 6s అయితే 6s 4s ఈజీగా కొట్టాడు. సో తక్కువ బంతుల్లో కూడా ఎక్కువ రన్స్ అయితే కొట్టాడు. సో ఇదే ఫామ్ ని ఇక్కడ కొనసాగిస్తే కనుక కంపల్సరీ మెల్బోర్న్ రెనిగేట్స్ ని ఫైనల్ తీసుకెళ్లే సత్తా అయితే మెగ్గుర్కి అయితే కంపల్సరీ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ సీఫర్ట్ చూసుకుంటే ఈజ్ ఆల్సో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫామ్ ప్లేయర్. సో స్ట్రైక్ రేట్ అయితే మటుకి చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఇతంది. సో మనం చూసుకుంటే కనుక తక్కువ బంతుల్లో ఎక్కువ రన్స్ అయితే ఈజీగా కొడతాడు. సో మిగతా వాళ్ళు చూసుకుంటే కనుక ఎవాన్స్ కానీ, సో ఎవాన్స్ ఆల్సో బెస్ట్ ప్లేయర్ ఫ్రమ్ దిస్ ఫర్ దిస్ టీమ్. దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఆడమ్ జంపా, గురీందర్ సంధు, కేన్ రిచర్డ్సన్. సో అటు బౌలింగ్ విభాగానికి వస్తే ఆడమ్ జంపా మనకు తెలుసు లెగ్ స్పిన్నర్స్. సో మిడిల్ ఓవర్ లో టీమ్ ని కట్టడి చేయడానికి, అలాగే అవసరమైనప్పుడు వికెట్స్ తీయడానికి ఆడమ్ జంపా అయితే బౌలింగ్ బాగుంటుంది. సో చాలా టెక్నికల్ గా లెగ్ స్పిన్ బౌలింగ్ అయితే వేస్తాడు. సో షేన్ వార్న్ తర్వాత మనోడే వారసుడు అని చెప్పడం జరిగింది అప్పట్లో. సో బట్ దానికి తగ్గట్టుగానే ఆడమ్ జంపా కూడా బౌలింగ్ టెక్నిక్ బాగుంటది. సో నెక్స్ట్ గురీందర్ సింగ్, కేన్ రిచర్డ్సన్. సో ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్ గా మెల్బోర్న్ రెనిగేట్స్ యొక్క టీమ్ అనాలిసిస్. సో ఇక స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి January 14th, 2025 2 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. బెల్రీ హోబార్ట్ స్టేడియం లో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫార్మ్స్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ చూడొచ్చు, మంచి ఫామ్ లో ఉందని చెప్పొచ్చు. సో లాస్ట్ 5 మ్యాచెస్ లో ఓన్లీ ఏ మ్యాచ్ అయితే మటుకి ఓడిపోవడం జరగలేదు. సో లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ నెక్కింది, అంటే ఓన్లీ 0 లాస్ పర్సంటేజ్ అనమాట. అంటే 5 మ్యాచెస్ కి 5 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా మెల్బోర్న్ రెనిగేట్స్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ నెగ్గింది. సో 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. దీన్ని బట్టి టీమ్ ఫామ్ మనం చూసుకోవచ్చు. సో ఈ విషయంలో అయితే హోబార్ట్ హరికేన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు.
సో ద నెక్స్ట్ ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక లాస్ట్ 10 మ్యాచెస్ లో హోబార్ట్ హరికేన్స్ వచ్చి 7 మ్యాచెస్ అయితే నెగ్గింది. బట్ మెల్బోర్న్ రెనిగేట్స్ 3 మ్యాచెస్ వచ్చింది నెగ్గింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే మాక్సిమం హోబార్ట్ హరికేన్స్ ఎక్కువ పర్సెంటేజ్ అయితే నెగ్గింది, 70% అయితే నెగ్గింది. సో బట్ మెల్బోర్న్ రెనిగేట్స్ అయితే దే ట్రయింగ్ టు ఓవర్కమ్ దేర్ లాసెస్, అంటే వాళ్ళ ప్రతీకారానికి మాక్సిమం ట్రై చేయొచ్చు. సో దానితో అందరు ఆటగాళ్ళు కూడా కొంచెం కసితో ఆడి ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ అయితే ఆడడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక పాయింట్ టేబుల్లో బోత్ టీమ్స్ చూసుకుంటే కనుక ఇక్కడ సో హోబార్ట్ హరికేన్స్ వచ్చి 7 మ్యాచెస్ 5 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది, టోటల్ 11 పాయింట్స్ తో ఉంది. నెక్స్ట్ మెల్బోర్న్ రెనిగేట్స్ వచ్చి 8 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది, బట్ 6 పాయింట్స్ లాస్ లో ఉంది. లైక్ 6 పాయింట్స్ అంటే దీంతో చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ తో చూసుకుంటే 5 పాయింట్స్ లాస్ లో ఉంది. సో ఈ పొజిషన్ లో కూడా హోబార్ట్ హరికేన్స్ కొంచెం సో ముందుందని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో హోబార్ట్ హరికేన్స్ వచ్చి 60% విన్ అయింది. అంటే 60% అంటే 159 6 మ్యాచెస్ విన్ అయినట్టు. సో అలాగే ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159, హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 214, సో లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 74 రన్స్. ఇక మెల్బోర్న్ రెనిగేట్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 40% విన్ అయింది, 4 మ్యాచెస్ విన్ అయింది. సో యావరేజ్ స్కోర్ వచ్చి 136, హైయెస్ట్ స్కోర్ వచ్చి 169. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక లోయెస్ట్ స్కోర్ వచ్చి 78. సో ఇది టోటల్ లాస్ట్ 10 మ్యాచెస్ ఇక్కడ టీమ్ కంపారిజన్. సో ఇక్కడ కూడా 2 టీమ్స్ కూడా బాగానే పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ చూసుకుంటే వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ కొంచెం మనం బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో 80% హ్యూమిడిటీ ఉన్నా బట్ 55% రైన్ ఛాన్స్ ఉందని చెప్తున్నాడు. సో దాన్ని బట్టి మరి డిసైడ్ చూడాలి. సో బై గాడ్ క్లియర్ అయితే క్లౌడ్ బెటర్ ఆప్షన్ మనకి, సో మ్యాచ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ 55% ఛాన్స్ అంటున్నాడు కాబట్టి ఒకవేళ సగం ఓవర్స్ అయినా కూడా వర్షం వస్తే ఇంకా మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తక్కువ ఓవర్ లో మ్యాచ్ జరిగితే కొంచెం అది ఇంకా మజా కదా, 10 ఓవర్స్ 7 ఓవర్స్ లో. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ కొంచెం రైన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు 55%. దెన్ ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 63 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 56%, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 43% అయితే విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 165, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 148. ద హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 212 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 60 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 209 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ డిఫెండ్ చూసుకుంటే 141 ఫర్ 8 వికెట్స్. సో ఇక ఫేస్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ చూసుకుంటే కనుక ఇక్కడ మాక్సిమం బోత్ అంటే స్పిన్ కి ఫేస్ కి కూడా అనుకూలించే విధంగా ఈ పిచ్ అయితే ఉంది. సో లాస్ట్ 10 మ్యాచెస్ లో చూసుకుంటే ఫేస్ బౌలర్స్ 55 వికెట్స్ తీస్తే స్పిన్ బౌలర్స్ 60 వికెట్స్ తీశారు, అంటే 48%, 52%. సో పెద్ద అయితే కంపారిజన్ లేదు, బట్ బోత్ బౌలర్స్ కి అయితే స్పిన్ బౌలర్స్ కి ఫేస్ బౌలర్స్ కి ఈ పిచ్ అయితే ఈక్వల్ గా అనుకూలించే విధంగా ఉంది. సో ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్. బేస్డ్ ఆన్ ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రెడిక్షన్, సో దీని ప్రెడిక్షన్ బేస్ చేసుకుని ఈ మ్యాచ్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్ లో నెగ్గేది హోబార్ట్ హరికేన్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.